హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను అయ్యప్ప స్వామికి ఎంతో ఇష్టమైన ప్రసాదం చేస్తున్నానండి. అదివే అరవన్నం. చాలా అంటే చాలా బాగుంటుంది. దానికి ముందుగా ఇలా బ్రౌన్ రైస్ తీసుకోవాలి. బ్రౌన్ రైస్ కాకుంటే రెడ్ రైస్తో అయినా చేయొచ్చు. మనం మామూలుగా రైస్తో చేస్తే చాలా మెత్తగా అవుతుంది. అది అసలు అట్లా అవ్వకూడదు. ఉండాలంటే బ్రౌన్ రైస్తో చేస్తేనే చాలా బాగుంటుంది. తర్వాత అవి ఒక కప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. వాష్ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులో నెయ్యి వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ ప్రసాదంలో నెయ్యి ఎంత ఉంటే అంత బాగుంటుంది. చాలా బాగుంటుంది. అందులో ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు ముక్కలు వేస్తున్నా నేను. మీకు కావాలంటే బాదం పప్పు అయినా వేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు ముక్కలు కూడా వేసుకోవాలి. కిస్మిస్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఈ 2 తోటి చేస్తున్నాను. ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత, మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే కడాయిలో నెయ్యిలో మనం కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసి వేయించుకోవాలండి. ఇందులో నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. నెయ్యిలోనే ఫ్రై అయితే రైస్ చాలా బాగుంటుంది. మంచి వాసన వచ్చే వరకే ఫ్రై చేసుకోవాలి. ఇది వేయించుతున్నప్పుడే మనకి మంచి స్మెల్ వస్తుంది. మంచి కలర్ చేంజ్ అవుతుంది కొంచెం లైట్గా. చూసారా? ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. అప్పుడైతేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అప్పుడైతేనే రైస్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూసారా? ఇంకా కాలేదు. వాటర్ అన్నీ అయిపోయేంతవరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారా? దగ్గర పడింది. కొంచెం వాటర్ ఉన్నాయి. ఇలా వాటర్ ఉన్నప్పుడే మనకి బెల్లం అనేది అందులో వేసేసుకోవాలి. మొత్తం అన్నం దగ్గర పడినాక వేసుకోకుండా ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడే వేసుకోవాలి. నేనైతే పాకం బెల్లం వేస్తున్నాను. మీ దగ్గర తాటి బెల్లం ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. మనకి 1 కప్ రైస్ తీసుకుంటే 3 కప్స్ బెల్లం వేసుకోవాలి. అప్పుడైతేనే కరెక్ట్గా సరిపోతుంది. చాలా బాగుంటుంది. మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూసారా? ఇలా ఉడుకుతుంది. ఇలా ఉడికినాక కొంచెం మనకి కలుపుతూ ఉంటే చిక్కబడుతుంది. ఇలా చిక్కబడేంతవరకు ఉడికించుకోవాలి. మరి దగ్గరగా అవ్వకుండా చూసుకోవాలి. ఇలా ఉడికినాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇందులో శొంఠి పొడి మెయిన్గా ఉండాలి ఖచ్చితంగా. 1 టేబుల్ స్పూన్ డ్రై జింజర్ పౌడర్ అండి. ఇది వేసుకున్నాక క్రష్ చేసి పెట్టుకున్న ఇలాచీ వేసుకోవాలి. తర్వాత పచ్చకర్పూరం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఇది వేస్తేనే ప్రసాదంలో టెంపుల్లో తిన్నట్టు ఉంటుంది. అది మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కలుపుతూ ఉండాలి. మనకి ప్రసాదంలో నెయ్యి ఎంత వేస్తే అంత బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా వేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకే ఉడికించుకోవాలి. కొంచెం చిక్కబడ్డా మనకి అర్థమవుతుంది కదా, పాకం చిక్కబడినట్టు. అలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. చూసారా? మరి దగ్గర పడ్డాక ఆఫ్ చేయకూడదు, ఇంకా గట్టిగా అవుతుంది. కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తే ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. అచ్చం అయ్యప్ప ప్రసాదం తిన్నట్టే ఉంటుందండి. చాలా బాగుంటుంది. సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపించాను కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనకి ప్రసాదం తినాలంటే అయ్యప్ప టెంపుల్కి వెళ్ళాలి. మనం ఇలా అంటే ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.